నేను ఇదంతా షిప్ లో వింటా ఉంటాను. అవును, చూసుకుంటా ఉంటాను. నాకు చాలా ఇష్టము. నువ్వు మాట్లాడేది, నువ్వు తమాషగా మాట్లాడేది అంతా నీకు గుర్తుంటుందా లేదా? మనం మనం ఏం తిన్నామనే గుర్తుండదు. నువ్వు చేసి పెట్టినావే, అర్ధరాత్రి లేచి క్యారెట్ హల్వా అడిగితే కూడా పాపం తురిమి చేసి పెట్టినావు నాకు. అర్ధరాత్రి లేచి క్యారెట్ హల్వా కావాలా అంటే అప్పటికప్పుడు తురిమి క్యారెట్ హల్వా చేసి పెట్టినావే, అదంతా మేము మర్చిపోతామా? అందుకే మా మమ్మీకి చెప్పినాను అదంతా. అందుకే మా మమ్మీకి చెప్పినాను, నేను అదంతా చేసుకొని తిన్నాను, ఇప్పుడు నువ్వు చెయ్యి అదంతా అనేసి. ఇంకేం లలిత చెప్పు సమాచారం. సంతోష్ మామయ్య నేను అడిగినట్టు చెప్పినాడు ఫోన్లో. నేను చెప్పినాడు ఇట్లా మెడ్రాస్ పోతాను నాయనమ్మని చూసేకంటే అడిగినట్టు చెప్పమన్నాడు. జమునమ్మమ్మ మదనపల్లిలో ఉంది, ఇక్కడ ఊరికే పోయింది, మదనపల్లికి పోయింది. తిలకమ్మల్ల పాండు మామయ్య వాళ్ళంతా కాశీ యాత్ర పోయినారు. 10 రోజులు అయింది వాళ్ళు పోయి. అందుకు సరే వాళ్ళు వచ్చిన తరకు అట్లా జమునమ్మమ్మ అక్కడ అమ్మలతో పెద్దమ్మల చూసినట్టు ఉంటుంది అనేసి అక్కడికి పోయి ఉంది. ఇప్పుడు సంతోష్ మామయ్య వస్తున్నాడు అమెరికా నుంచి వాళ్ళమ్మతో ఉండేకి. ఒక వారం ఉంటాడు ఇప్పుడు మదనపల్లిలో అమ్మమ్మతో. అవును, నీకు సమాచారాలు కావాలి కదా, అందుకు చెప్తా ఉన్నాను. అందరూ బాగుంటారు, అందరూ అడిగినట్టు చెప్పమంటారు. ప్రతి ఫోన్ చేస్తే ఫస్ట్ అడిగేది మా వదిన ఎట్లుంది, మీ ఆడబిడ్డ. అవును, ఇంకా సర్పాలు, గీతాలు, నాగాలు, భాగ్యాలు అందరూ బాగున్నారు. అమ్మ కూడా అడుగుతుంది నిన్ను, సర్పాలమ్మ కూడా, మీ నాయనమ్మ ఎట్లుంది, మీ నాయనమ్మ ఎట్లుంది అని ఆ రాగం తీసి అడుగుతుంది ఎందుకో. గీతమ్మ కూడా బాగుంది, గీతమ్మ కూడా యాత్ర పోయింది వీళ్ళందరూ కాశీ యాత్రకి. గీతమ్మ, నాయన, పాండు మామయ్య, తిలకమ్మల్ల, చందు మామయ్య, అత్త, ఇంతవరకే నాకు తెలుసు. వేరే ఎవరిన పోయినారో తెలుసు నాకు కూడా సమాచారం, అంతే తెలుసు నాకు సమాచారం. నాకు కూడా ఎవరు ఏం చెప్పరు, అట్లా వాళ్ళు మాట్లాడుకుంటూ వినేది అంతే. రవి మామయ్య, పప్పి అక్క, వాళ్ళ గురించి మనకు అవసరం లేదు, మనకు తెలిసిన ఆ బస్సులో ఉండే వాళ్ళందరూ ఏం చెప్పక్కర్లేదు, మనకు తెలిసిన వాళ్ళ గురించి చెప్తారు. రవి మామయ్య, పప్పి అక్క కూడా పోయినారంట యాత్రకి. అందరూ ఎక్కడ చూసినా, ఎక్కడ ఎప్పుడు ఫోన్ చేసినా నిన్ను అడుగుతారు ఖచ్చితంగా. అవును,